అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన పెండ్లి పందిరి కథల నుంచి పెళ్లి చేసి చూపిస్తాం, పెళ్లి పెద్దలు అనిపిస్తాం అనే కథ. మేము పూణే నుంచి హైదరాబాదుకు మకాం మార్చేశాం. ఆ చారిత్రాత్మక సంఘటన మర్చిపోకుండా ఉండాలని ప్రయాణం మా అమ్మాయి 5వ పుట్టినరోజును పెట్టుకున్నాం. అప్పటికి మా వారు 10 సంవత్సరాలు, నేను 8 సంవత్సరాలు పూణే నగరాన్ని ఉద్ధరించినట్లు. మేము పనిచేసిన ఆ జాతీయ రసాయనశాల మా ఇద్దరికీ చెరో డిగ్రీ ఇవ్వడమే కాకుండా జీవితమంతా ఛాలెంజ్లతో గడపడానికి అవసరమయ్యే విజ్ఞానాన్నిచ్చి ఆశీర్వదించింది. మా ల్యాబ్లో డిగ్రీలు తీసుకునే విద్యార్థులు డిగ్రీ అయ్యి అవ్వకుండానే అమెరికా ఫెలోషిప్ తెచ్చుకుని ఎగిరిపోయేవారు. ఒకవేళ ఉద్యోగస్తులు ఏడాది కోసమో 2 ఏళ్ల కోసమో అమెరికా వెళ్లాల్సి వస్తే క్వార్టర్సు ఖాళీ చేసేవారు. లాంగ్ లీవ్ కదా, క్వార్టర్ తిరిగి ఇచ్చాక తప్పదు. కానీ ఇంట్లో ఉన్న సామాన్లని ఏం చెయ్యాలి? ఎవరింట్లో డైనింగ్ టేబుల్ ఉందో వాళ్ళింట్లో తమ డైనింగ్ టేబుల్ని, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళింట్లో తమ ఫ్రిడ్జును, మంచాలున్న వాళ్ళింట్లో తమరి మంచాలని జాగ్రత్తగా దాచుకుని వెళ్ళేవారు. అదే వస్తువులు ఉన్నవాళ్ళకిస్తే మనవి వాడుకోరు కదా, అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళన్నమాట. మేము చేసిన పని వింటే ఆశ్చర్యపోతారు. ఇంతా చేసి మేము పెర్మనెంట్గా వెళ్తోన్నది పక్క ఊర్లాంటి హైదరాబాద్కి. అక్కడ మాకు ఒక సొంతిల్లు కానీ వాకిలి కానీ ఏ గుడ్డు లేదు. అన్నీ పుట్టి పెరగాల్సిందే. కాకపోతే 1 నెలో 2 నెలలో సంతోషంగా మా ఇంట్లో ఉండమనేపాటి బంధువులు ఉన్నారు. అంతే. ఇంక మేము ఏదో పరాయి గ్రహానికి వెళ్ళేవాళ్లలాగా గ్యాస్ కనెక్షన్ ఒక మంచి ఫ్రెండుకి, రుబ్బురోలు ఒక తెలుగు కుటుంబానికి, మంచాలు కొత్తగా పెళ్ళైన బెంగాలీ జంటకి, డైనింగ్ టేబులు కుర్చీలు మా వాచ్మ్యాన్కి, అలా అన్నీ పనిచేశాం. నాకు పెద్ద ఖరీదు లేని సింపుల్ పట్టు చీరలు ఉండేవి. ఆ రోజుల్లో ఉప్పాడ పట్టు చీరలు 60 రూపాయలకు వచ్చేవి. నేను నా పెళ్ళికి అవే కొనుక్కున్నాను. రోజు ల్యాబ్కి కట్టుకెళ్లడంతో యాసిడ్ చిల్లులు ఉండేవి. అలాంటివి ఒక 5-6 చీరలు మా పనమ్మాయికి ఇచ్చాను. అది ఆ చీరల మూట తీసుకెడుతుంటే పోలీసు ఆపాడుట. మూట చూసి ఏమిటని అడిగితే ఊరెళ్ళిపోతూ మా అమ్మగారిచ్చిందని చెప్పిందిట. ఊరెళ్ళిపోతుంటే పట్టు చీరలిచ్చే అమ్మగారిని నేను చూస్తాను అని ఆ పోలీసు మా ఇంటికొచ్చాడు. నిజమేనండి, నేనే ఇచ్చాను, చిన్నగా కొన్ని చిల్లులున్నాయి అని చెప్పేటప్పటికీ నాకేసి అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. 4 సూట్ కేసులు, 1 బస్తాడు గిన్నెలు తప్ప మిగతావన్నీ ఇచ్చేసినా మాకు సెంటిమెంట్లున్నాయండోయ్. మా పెళ్ళైన కొత్తల్లో డాక్టర్ కృష్ణన్ గారని మా ల్యాబ్లో సైంటిస్టు జాయింట్ డైరెక్టర్గా ప్రమోషన్ మీద భావనగర్ వెళ్ళిపోతుంటే ఆయన దగ్గర 100 రూపాయలు ఇచ్చి కొన్న ఎర్ర సోఫా సెట్టు. వాళ్ళు దాన్ని కొని అప్పటికి 10 ఏళ్ళు అయిందిట. దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి రైల్లో వేసి తెచ్చుకున్నాం. ఇప్పటికీ మా ఇంట్లో క్షేమంగా ఉండి మొన్నీ మధ్య షష్ఠిపూర్తి కూడా చేసుకుంది. అది తప్ప మాకు వేరే పూణే జ్ఞాపికలేవీ లేవు. అలా మొత్తం చేతులు దులిపేసుకుని ఆ నెల జీతాలు తీసుకుని ఉద్యోగాలు రిజైన్ ఇచ్చి తేలికపడి హైదరాబాద్ వచ్చాం. దేనికోసమన్నా కాకపోయినా ఈ తెలివి తక్కువ తనానికన్నా మాకొక అవార్డు ఇవ్వచ్చు కదా. స్టేషన్కి మా పెద్ద చెల్లెలు పిన్నత్తగారు అబ్బాయి చందు వచ్చి మాకు స్వాగతం పలికారు. వాళ్ళు మాకు స్వాగతం పలికిన వేళ మంచిది. మేము భాగ్యనగరంలో పాదం మోపిన సమయము మంచిదే. 1 నెల రోజులు మా చిన్నారింట్లోనూ, ఇంకో నెల మా చిన్నత్తగారింట్లోనూ ఉండి ఫ్యాక్టరీ పెట్టడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. బాలానగర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఫ్యాక్టరీలోనూ ఇంట్లోనూ మే 1వ తేదీన ప్రవేశించాం. అది మేడే. బహుశా అది మంచి రోజే అయ్యుంటుంది. అలా 42 ఏళ్ల క్రితం పనిచేయడం మొదలుపెట్టిన మా ఫ్యాక్టరీ
ఈ రోజును కూడా మాకు, మాతో పాటు ఇంకో 50 కుటుంబాలకి అన్నం పెడుతోంది. 5-6 నెలల తర్వాత కొత్త కారు కొనుక్కున్నాం. మళ్ళీ 2 గ్యాస్ కనెక్షన్లు తెప్పించుకున్నాం. కలప కొని మంచాలు, డైనింగ్ టేబుల్ చేయించాం. మా ఇంటికొస్తే మీరు వాటన్నిటినీ చూడొచ్చు. ఇప్పటికీ ఆ కారు కూడా నడిపిస్తున్నాం. ఒకరోజు ఆఫీస్లో ఉండగా మా ఆయన నన్ను పిలిచి, మనం ఇంత బాగా సెటిల్ అయ్యి 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు మీ నాన్నగారు ఇంకా ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం ఎందుకు? వాళ్ళని వచ్చేయమను, మనం అందరం హాయిగా కలిసుందాం అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు అంతవరకు ఆ ఆలోచనే రాలేదు. ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తున్నారు కదా, బాగానే ఉన్నారు కదా అని నేను పట్టించుకోలేదు. నా తల్లిదండ్రుల గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే భర్త దొరకడం మామూలు విషయమా? అయినా ఆ రోజుల్లో ఆడవాళ్ళకి సంపాదించే స్వాతంత్రం వచ్చిందేమో కానీ ఆలోచించే స్వాతంత్రం వచ్చినట్లు లేదు. అదీ కాక అమ్మ ఇంట్లో అమ్మా నాన్నలు ఉండడం కూడా ఎక్కడా కనపడేది కాదు. ఏమో, ఎవరి పద్ధతులు వాళ్ళవి, మళ్ళీ ఏమైనా తేడాపాడాలు వస్తాయేమో అని నేను భయపడ్డాను. కానీ మా నాన్న ఏమీ భయపడలేదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనన్న ఆలోచనలు కూడా చేయలేదు. వెంటనే విశాఖపట్నంలో చేస్తున్న ఉద్యోగం వదిలేసి అమ్మని తమ్ముణ్ణి తీసుకుని సంతోషంగా దర్జాగా వచ్చేశారు. బుజ్జి మా ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉండేది. అప్పట్లో మా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిలంతా మాకు దగ్గరో దూరమో బంధువులే. అది ఒక బ్రాహ్మణాగ్రహారంలా ఉండేది. ఏమీ చదువుకొని ఏ పని రాని ఆడపిల్లలకి సుశీల ఉద్యోగాలు ఇస్తోందిట అని గొప్పగా చెప్పుకునేవారు. మా ఇంట్లో కనీసం 2-3 ఆడపిల్లలు ఇంకా సెటిల్ అవ్వని వాళ్ళు ఉండేవారు. మా అత్తగారికి తరతమ భేదం లేదు, నీ నా అనే భేదమూ లేదు. అందరి పట్ల ఒకటే రకం ఆప్యాయత. అన్నగారు వదినగారు అంటూ మా నాన్నని అమ్మని ఎంతో సంతోషంగా కలిపేసుకున్నారు. అమ్మ పగలు, అత్తగారు రాత్రి వంట చేసేవారు. ముగ్గురు కలిసి పేకలాడుకునేవారు. మా నాన్న అన్నీ రాంగ్ షోలు చేసేవారు. ముగ్గురు వాదించుకుంటూ కూర్చునేవారు. వాళ్ళకి అదే కాలక్షేపం. వీళ్ళకి ఏమైనా లాటరీ దొరికిందా అని అనుమానం వచ్చేంత ఆనందంగా ఉండేవారు. ఆదివారం కానీ పండగ రోజుల్లో కానీ చిన్నారింటికో మా పిన్ని వాళ్ళింటికో వెళ్ళి సాయంత్రానికల్లా వచ్చేసేవారు. ఆదివారం సాయంత్రం దూరదర్శన్లో వచ్చే తెలుగు సినిమా చూడడం కోసం స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని పెద్ద కుర్చీలల్లో కూర్చుని అచ్చు సినిమా హాల్లో లాగే చూసేవారు. మా ఇంట్లో నేల క్లాసు, బెంచీ క్లాసు కూడా ఉండేవి. మా వీధి చివర్లో ఉన్న లంబాడీ తండాలోంచి 10-15 మంది పిల్లలు, ఆడవాళ్ళు వచ్చి ముందు వరుసలో కూర్చుని సినిమా చూసేవారు. ఇంటర్వెల్లో అంటే బ్రేకప్పుడు అత్తయ్య గారు అందరికీ వేయించి ఉప్పు కారం జల్లిన మరమరాలు కూడా సప్లై చేసేవారు. అది మా జీవితంలో ఒక సువర్ణాధ్యాయం. కూర్చుని తలుచుకుంటేనే ఇంత బాగుంది, ఇంక నిజంగా అప్పుడెంత బాగుండేదో. పిల్లలందరూ ఏదో విధంగా సెటిల్ అయ్యారు. బుజ్జికి కూడా పెళ్లి చేసేస్తే బాగుంటుందని మా అమ్మకి కొంచెం ఆరాటం మొదలైంది. అదీ కాక మా ఆయన చెప్పిన జాతకం ప్రకారం కూడా చిన్నారి పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవ్వస్తోంది. నేను 2-3 సంబంధాలు చూశాను కానీ కలిసి రాలేదు. మా ఆయన నన్ను పిలిచి, సుశీల, పెళ్లి సంబంధాలు చూసే పని నువ్వు పెట్టుకోకు, ఆ బాధ్యత వాళ్ళకే వదిలేయి, ఎంత కట్నమైనా పర్వాలేదు, మంచి సంబంధం చూడమను, మనం పెళ్లి చేసే బాధ్యత తీసుకుందాం అని చెప్పారు. నేను కూడా అన్నిటికీ ఎదిరించేదాన్ని కాదు. ఏమో ఎందుకు చెప్పారో ఏమిటో అని కొన్ని విషయాలు చెప్పినట్లు వినేదాన్ని. అమ్మా నాన్న ఏవో కొన్ని ప్రయత్నాలు చేసేవారు కానీ చివరి వరకు ఏది సాగేది కాదు. అలాగే 5-6 నెలలు గడిచిపోయాయి. మా అక్క మావయ్య పిల్లలతో భోపాల్ వెళుతూ కూడా మా బుజ్జిని తీసుకెళ్లారు. అక్కడ మా మావయ్య ఫ్రెండ్ ఒక ఆయన స్టేట్ బ్యాంక్లో పెద్ద ఉద్యోగంలో ఉండేవారు. ఆయన బావమరిది ఛత్తర్పూర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వ్యవసాయ పనిముట్లు అమ్మడం,
సర్వీసెస్ ఇవ్వడం చేస్తుండేవాడు. ఆ అబ్బాయికి మా బుజ్జిని చూపించటం, అతను సరే అనడం జరిగిపోయాయి. మా మామయ్య అతని బావగారు కలిసి మాట్లాడుకుని సంబంధం ఖాయపరిచారు. ఇలా సంబంధం కుదిర్చామని మాకు తెలియపరిచారు. పెళ్లివారు రాజమండ్రి వాళ్ళు. వాళ్లతో బీరకాయ పీచు చుట్టరికాలు కూడా ఉండేవి. ఇంట్లో అందరం సంతోషంగా అంగీకరించాం. తాంబూలాలు పుచ్చుకుందామంటే అవసరం లేదు, మళ్ళీ అదో అనవసరపు ఖర్చు, మాట అనుకున్నాం కదా చాలు అని వియ్యంకుడు గారు మాకొక ఖర్చు తప్పించారు. కానీ మాకు అసలు పేచి ముహూర్తాల దగ్గరే వచ్చింది. మా ఆయనకి కొంచెం జాతకాల నమ్మకం ఉంది కదా, కానీ సంబంధం కుదిర్చిన మా మావయ్యకి ఏ నమ్మకాలు లేవు. పైగా కొంచెం వ్యతిరేకం కూడాను. వాళ్ళిద్దరి జాతకాలు అంత ఎక్కువగా కలవలేదు కాబట్టి పెళ్లి ముహూర్తం జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలని మా ఆయన ఆలోచన. చాలా కష్టపడి బోలెడు స్టడీ చేసి ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి బాగుందన్నారు. కానీ వియ్యంకుడి గారికి కూడా ఇలాంటి నమ్మకాలు తక్కువ. ఫిబ్రవరి వరకు ఆగడం కష్టం, జనవరి అయితే తమ పిల్లలందరూ ఉంటారు కాబట్టి జనవరి 30 రాత్రి భోజనాలు అయ్యాక 10 గంటలకి చేసేద్దామని ఆయన ముహూర్తం పెట్టేశారు. దాంతో మా ఆయనకు కోపం వచ్చి, నా మాట ఎవరూ వినరేమిటి, వద్దు మొర్రో అంటుంటే ఇదే ముహూర్తం, అసలప్పుడు ముహూర్తమే లేదు, నానా అవస్థలు పడతారు అని ఈయన కోపగించుకున్నారు. ఏదో ఒకట్లెద్దురు, వాళ్ళు చెప్పినట్టే విందాం అంటే, ఏమిటి వినేది, ఇది జీవితం అని నా మాట వినిపించుకోలేదు. అలా మొదట్లోనే మా ఆయనకి కోపం వచ్చేయడంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అసలే నేను అప్పటి వరకు ఏ శుభకార్యమూ చూసిన దాన్ని కాదు, చేసిన దాన్ని కాదు. సీతమ్మవారి వనవాసంలా 10 ఏళ్లపాటు ఆ దేశం కాని దేశంలో పడి ఉన్నాం. ఓ పెళ్ళి లేదు, పేరంటము లేదు. ఎంతసేపు ల్యాబ్కి వెళ్ళడం, ఇంటికొచ్చి పడుకోవడం. ఇప్పుడు ఇంత శుభకార్యం తలకెత్తుకున్నా. పోనీమని మా అత్తగారు కానీ మా అమ్మ కానీ ఏమైనా చెప్పబోయినా వినిపించుకోవడమూ నాకు అలవాట్లేదు. కొత్తగా డబ్బులొచ్చి పడ్డ అహంకారం ఎటూ తోడు ఉండనే ఉంది. దాంతో పెళ్లి ఏర్పాట్లు సరిగ్గా జరక్క అందరం ఇబ్బంది పడ్డాం. పెళ్లి ఖర్చులకని పెళ్లివారికి డబ్బిచ్చేటప్పుడు మా అమ్మ, మీరు పిల్లకి కొనే నగలకి చీరలకి ఎంత పెడదామనుకుంటున్నారో చెబితే ఆ సొమ్ము అట్టే పెట్టి ఇక్కడ దానికి నచ్చినవి కొంటామని ఎంతో నియోగంగా చెప్పింది. కానీ వాళ్ళు వింటేనా? మాకు రాజమండ్రిలో ఎప్పటినుంచో తెలిసిన కంసాలున్నాడు, పట్టుచీరల కొట్లవాళ్ళున్నారు, మాకు ఫ్యాషన్లు తెలుసు, మేమే తెస్తాం, అదే పద్ధతి అన్నారు. ఇంకేం చేస్తాం, మా తెలివి గోదాట్లో పోసినట్లయింది. నేను ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు మా ఇంటికో వంటాయన వచ్చాట. మా పిన్ని వాళ్ళ అమ్మాయి పెళ్లిలో తానే వంట చేశానని, ఎందరో రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళ ఇళ్లల్లో తననే పిలుస్తారని ఏవేవో పెద్ద కబుర్లు చెప్పాడు. ఆయన చెప్పిన మా పిన్ని కూతురి పెళ్లికి పూణేలో ఉన్న నేను వెళ్ళలేదు, విశాఖపట్నంలో ఉన్న అమ్మ వెళ్ళలేదు. పోనీ మా పిన్నిని అడుగుదామంటే ఆవిడ ఊళ్ళో లేదు. మా అమ్మ ఆయన చెప్పిన కబుర్ల మాయలో పడిపోయి పెళ్లి వంటకి ఆయన్ని కుదిర్చేసింది. ఆయన దగ్గర ఏ వంటకి ఏ సరుకులు కావాలో లిస్టులున్నాయి. మా అమ్మ 4 భోజనాలు, 2 పొద్దున్న టిఫిన్లు, 2 సాయంత్రం టిఫిన్లు, సారే స్వీట్లతో సహా చేయడానికి కావలసిన సరుకుల లిస్టు తీసుకుని ఆయన చేతిలో 500 అడ్వాన్స్ పెట్టి ఇచ్చేసింది. ఇంటికొచ్చాక విషయం తెలుసుకున్న నాకు పట్టరాని కోపం వచ్చి ఆ అమ్మతో తగు వేసుకున్నాను. పిన్ని వాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళం కదా, ఎందుకంత తొందరపడ్డావు అని. మా అమ్మ మా అత్తగారిలా నెమ్మదస్తురాలు కాదు, ఎంతైనా నా పోలికే కదా. నేను 1 అంటే తను 10 అనేది. పైగా తను బీపీ పేషెంటు. మా ఇద్దరిని విడదీయడానికి మా ఆయన కల్పించుకోవాల్సి వచ్చేది. అంటే ఏమీ లేదు, ఎవరక్కడా అంటారు అంతే. ఎవరి గదుల్లోకి వాళ్ళు పోవడమే. మళ్ళీ చీమ చిటుక్కుమంటే ఒట్టు. అసలు మా ఆయన ఇంట్లో ఉంటే మనసారా మాట్లాడుకోవడానికి ఉండేదే కాదు, ఇంకా పోట్లాడుకోవడం కూడానా.
అప్పట్లో మేము సంజీవరెడ్డి నగర్లో ఉండేవాళ్ళం. మాకు చాలా దగ్గరలోనే కమ్యూనిటీ హాల్ ఉండేది. దాని ఎదురుగా మాకు తెలుసున్న ప్లీడర్ గారిల్లు ఉండేది. ఆయన్నడిగి ఆ ఇల్లు విడిదికి తీసుకుని కమ్యూనిటీ హాల్ని 2 రోజులకి బుక్ చేశాం. పెళ్లివారు పొరుగురు నుంచి వస్తారు కదా. పెళ్లి ముహూర్తం రాత్రి 10:30కి. జనవరి నెల కదా, పెందరాళే చీకటి పడిపోతుంది. భోజనాలు 9కి అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత ఆ హాల్లోనే పెళ్లి చేయొచ్చు అని ఆలోచించాను. నాకున్న తెలివంతా ఉపయోగించి బయట భోజనాలకి వేరే షామియానా వెయ్యకుండా డబ్బు ఆదా చేశానన్నమాట. ఆ తెలివి తక్కువ నిర్ణయం వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో తర్వాత మనవి చేస్తాను. అప్పుడు మా ఇంట్లో మా పెద్దత్తగారు, ఆవిడ కూతురు ఉండేవారు. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ. 10 మంది పిల్లల్ని కన్న తల్లి. అసలు మా అత్తగారి అక్క చెల్లెళ్ళెవ్వరూ కూడా కఠినంగా కానీ బిగ్గరగా కానీ మాట్లాడేవారు కాదు. కూతుళ్ళని కోడళ్ళని ఒకేలా చూసేవారు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. ఆ సమయంలో ఆవిడ మా ఇంట్లో ఎందుకున్నారో నాకు జ్ఞాపకం లేదు. ఆవిడ చేతి వంట ఆవిడ పేరుకి తగ్గట్లుగానే జగత్ప్రసిద్ధం. మా ఇంట్లో పెళ్ళి అనుకోగానే ఆవిడ గోంగూర, చింతకాయ, పళ్ళకారం, దోసావకాయ, కందిపొడి వగైరాలన్నీ అత్యద్భుతంగా చేసి పెట్టారు. అసలు చింతకాయ పచ్చడి అంత బాగుంటుందని అప్పటిదాకా నాకు తెలియనే తెలియదు. ఏమైనా గోదావరి జిల్లా వాళ్ళకన్నా కృష్ణా జిల్లా వాళ్ళు పచ్చళ్ళు బాగా చేస్తారని ఒప్పుకోక తప్పదు. ఆవిడ మహా ఇల్లాలు కాబట్టి ఆ వయసులో అంత కష్టపడ్డారు. కానీ ఎవరైనా చెల్లెలి కోడలి చెల్లెలు పెళ్ళికి అంత చాకిరీ చేస్తారా? ఆ రోజులు వేరు, ఆ మనుషులు వేరు. నన్నేం కంగారు పడద్దని, పనులన్నీ తాము చేస్తామని మా వాళ్ళంతా అంటే మా అమ్మవైపు బంధువులంతా నాకు బోలెడు ధైర్యం చెప్పారు. వాళ్ళ మాటలన్నీ నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఆడపెళ్లివారం అంతా సాయంత్రం 4ంటికి సామాన్లన్నీ వేసుకుని పెళ్లి హాలుకి చేరాం. ముహూర్తం విషయంలో తనకున్న అనుమానాలను మనసులో పెట్టుకుని మా ఆయన పెళ్ళికి రానని చెప్పి భోజనం మాత్రం పంపించమని ఆర్డర్ ఇచ్చుకున్నారు. పెళ్లివారు రాత్రి 8 గంటలకు వచ్చారు. వంటాయన ఒక 60-70 మంది కోసం వంట బాగానే చేశాడు. అందరూ భోజనాలు చేసి పెందరాళే పడుకున్నారు. తెల్లారగట్ల పెళ్ళికొడుక్కి ఒడుగు, స్నాతకం అన్నీ ఈ హాల్లోనే. మర్నాడు తెల్లవారుతూనే ఒడుగు, స్నాతకం, పెళ్లివారికి టిఫిన్ల హడావిడిలో పడి మా చుట్టాల అజగనుక్కోవడం ఆలస్యమైంది. దాంతో దగ్గర నిలబడి అన్నీ సాయం చేస్తామన్న మా చుట్టాల్లో కొందరు టిఫిన్లు తినడానికి హోటల్కి వెళ్ళిపోయారు. మా అమ్మకి బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ గారు వచ్చి అమ్మకి ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టి సాయంత్రం వరకు మెళుకు రాకుండా చేసి వెళ్ళారు. ఇంకా అన్ని పనులకి నేను మా చిన్నారి ఆడపిల్లలం ఎన్నం చేస్తాం. మా అమ్మ కుదిర్చిన ఆ వంటవాడు పెద్ద దొంగ. పొద్దున్న టిఫిన్లు, మధ్యాహ్నం స్నాతకం వంట బాగా చేయడంతో ఇంక మేమంతా ఫ్లాట్ అయిపోయి వాణ్ణి కూడా మాలో కలిపేసుకున్నాం. వంటగది స్టోర్స్ వాడికి అప్పచెప్పేసి అందరం ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నాం. రాత్రి డిన్నర్కి 600-700 మంది వస్తారని అంచనా. 600 మందికి సరిపడా అన్నీ చేసి ఇంకో 100 మందికి తయారుగా ఉండమని చెప్పాం. మంచి వెజిటబుల్ బిర్యానీ, పూరీ కుర్మా, దహీవడ, జాంగ్రీ, బాదం ఖీరు లాంటి ఐటమ్స్తో బ్రహ్మాండమైన మెను. 7 గంటలకల్లా వంట అయిపోవాలని చెప్పాం. మీకెందుకు అమ్మాయి గారు, అద్దరగొట్టేస్తా చూడండి అని నమ్మకంగా కబుర్లు చెప్పాడు. తీరా 5ంటికి కట్టెలు చాలవన్నాడు. నాకా కట్టెలాడితే అది ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? మా నాన్న తమ్ముడు రిక్షాలో బయలుదేరారు కట్టెలు తేవడానికి. ఒకటి కాదు, పెళ్లిలో వధూవరులు మార్చుకోవడానికి పూలదండలు ఆర్డర్ ఇవ్వలేదని గ్రహించాం. అప్పుడు మా చిన్నత్తగారు నే తెస్తాలేమ్మా, మోండా మార్కెట్లో దొరుకుతాయి అని ఆటోలో వెళ్ళి తెచ్చారు. తీరా చూస్తే అవి బంతిపూల దండలు. నా పెళ్ళి బంతిపూల దండలతోనా అని
బుజ్జి ఒకటే ఏడుపు. 4 కేకలేసి దాన్ని ఊరుకోపెట్టాను. ఒక్కొక్కళ్ళే రావడం, ఏమిటి అని అడగడం. అయ్యో ముందు చూసుకోవద్దు అని బయటికెళ్ళి ఇంకో నలుగురికి చెప్పడం. ఇది నాకు లభించిన సాయం. అన్నట్లు మధ్యాహ్నం భోజనాలయ్యాక మగపెళ్లివారు మాకు రాత్రి టేబుల్ మీల్స్ కావాలి అని కబురు చేశారు. ఒక బ్యాచ్ మగపిల్లలు 4-5 షాపులు తిరిగారు, కానీ ఆదివారం మధ్యాహ్నం ఒక్క టెంట్ హౌస్ కూడా తెరిచి లేదు. కష్టం మీద 5-6 టేబుల్ సంపాదించాం. కింద కూర్చోలేని వాళ్ళకి బల్లల మీద పెడతామని వాళ్ళకి మళ్ళీ కబురు చేశాం. పాపం వాళ్ళేమీ మాట్లాడలేదు. అప్పటికి ఇప్పటికీ పెళ్లి ఏర్పాట్లలో ఎన్ని మార్పులు వచ్చాయో చూడండి. భోజనాలు క్యాటరింగే, పురోహితుడు క్యాటరింగే, చివరికి పెళ్ళి మొత్తం క్యాటరింగే. చేతిలో డబ్బుంటే చాలు, ఫోను చేసే వ్యవధుంటే పెళ్లి చేసేవచ్చు. కానీ ఆ రోజుల్లో సూది మొదలు సూత్రాల వరకు అన్నీ స్వయంగా అమర్చుకోవాల్సిందే. ఏది మర్చిపోయినా కష్టమే. ఇప్పుడు అన్నీ కాంట్రాక్టు పద్ధతులు వచ్చేసాయి కాబట్టి ఏ అనుభవము లేని వాళ్ళు కూడా డబ్బుంటే తేలిగ్గా పెళ్లి చేసేయచ్చు. ఇంక సాయంత్రం అయ్యేసరికి బంధువులు రావడం మొదలుపెట్టారు. 6:30-7ంటికి ఎదురు సన్నాహం అయ్యింది. ఆ టైంకి కష్టపడి మా అమ్మని నిద్రలేపాం. 7:30 అయ్యింది కదా అనుకుని వంట దగ్గరికి వెళ్ళాను. ఇంకా వంట పూర్తిగా లేదు. 1 గంటలో అయిపోతుందని పెద్ద పోజుగా చెప్పాడు. అంటే ఈయన వంట 8:30కి కానీ అవ్వదన్నమాట. పూర్తయిన వంటలు చూస్తే అన్నీ కొంచెం కొంచెంగా కనిపించాయి. ఆ వంట 600 మందికి సరిపోదని ఏమాత్రం అనుభవం లేని నాకే తెలిసిపోతుంది. ఏమిటండి ఇంత కొంచెం కనిపిస్తున్నాయి, ఎలా సరిపోతుంది అని అడిగితే, మీకెందుకమ్మా, పెద్ద గిన్నెలు కాబట్టి మీకు అలా కొంచెంగా కనిపిస్తున్నాయి. నేను వడ్డం జాగ్రత్తగా చేయిస్తాగా, మీరు కల్పించుకోకండి అంటూ లేనిపోని కబుర్లు మొదలుపెట్టాడు. కష్టపడి 8:30కి ఊళ్ళో పిలిచిన పెద్ద మనుషులకి, పెళ్లివారిలో కొద్దిమందికి మొదటి బంతి వడ్డించాం. మొదటి బంతికే ఆయన చేసిన వంటంతా అయిపోయింది. తర్వాత భోజనాలు చేసిన వాళ్ళకి పూరీలు లేవు, బిర్యానీలు లేవు. మా బాబాయిలిద్దరూ వంటవాణ్ణి చంపేస్తామని బెదిరిస్తే ఇంకో 2 కూరలు చేశాడు. సారెకని చేయించిన లడ్డూలు చితక్కొట్టి చిన్నవిగా చేసి వడ్డించాం. మా పెద్దత్తగారు ఎంతో ప్రేమగా శ్రద్ధగా చేసిన పచ్చళ్ళు, కందిపొడమే ఆ పూట పెళ్ళికొచ్చిన వాళ్ళ కడుపు నింపాయి. భోజనం వేళ తప్పితే మా ఆయనకు వెర్రి కోపం వస్తుందని ముందు క్యారేజీ సర్ది ఇంటికి పంపాను. ఇక్కడ ఈ హడావిడి నడుస్తుంటే ఇంకో పక్క పెళ్లితంతు మొదలెట్టేశాడు పురోహితుడు. వరపూజ, కన్యాదానం అన్నీ గబగబా జరిగిపోతున్నాయి. అటు పెళ్ళి, ఇటు భోజనాలంతా ఒక హాల్లోనే. ఒకటే గందరగోళం. ఇలా నానా అవస్థలు పడుతూ భోజనాలు అయ్యాయి అనిపిస్తుంటే ఏదో ప్రపంచాన్ని జయించిన వాడిలాగా ఆ వంట ఆయన పెళ్లి హాల్లోకి వచ్చి, అమ్మగారు బాగున్నారా, అమ్మాయి అల్లుడు బాగున్నారా అంటూ మా పిన్నిని పలకరించాడు. బాగానే ఉన్నారు అని సమాధానం చెప్పి నాకేసి తిరిగి, వీణ్ణెందుకు పెట్టుకున్నారే తల్లి, వీడొక పెద్ద దొంగ, వంటకిచ్చిన సరుకులన్నీ ప్రహరీ గోడ మించి బయటికి దాటించేస్తాడు, పైగా సరుకు తక్కువ ఇచ్చారంటాడు, చిట్టి పెళ్లిలో నా గడ్డి నేను తిన్నాను అని బాధపడింది. మర్నాటి వంటకి ఇంటి దగ్గర నుంచి సరుకులు తెప్పించి ఏర్పాటు చేశాను. పెళ్ళి మాత్రం సలక్షణంగా జరిగింది. బ్రాహ్మలు ఆ తంత అయ్యే వరకు నిలబడనీయరు కదా. నాగవల్లి స్థాళీపాకం కూడా అయ్యేటప్పటికీ రాత్రి 1 గంట అయ్యింది. మర్నాడు పొద్దున్నొచ్చి అప్పగింతలు చేయిస్తామని చెప్పి బ్రాహ్మలు వెళ్ళిపోయారు. ఇంకా పెళ్లివారు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ బంగారమే పెట్టారు. 2 జతల గాజులు, 1 నెక్లెసు. కానీ అవి మాకెవ్వరికీ నచ్చలేదు. చాలా బరువుగా, నాటుగా ఉన్నాయి. ఒక అందం చందం లేవు. చీరల్లో ఒకటి బాగుంది, కానీ రెండోది దాని మోకాళ్ళ దగ్గరికి వచ్చింది. మళ్ళీ బుజ్జిని ఊరుకోపెట్టడం కష్టమైంది. ఆ పొట్టి చీర చూసి అది ఎంత బాధపడిందో. పోనీలేవే ఇంకోటి కొనుక్కుందాం అంటే వెందే. ఇంకోటి కొంటే అది పెళ్లి చీర అవుతుందా అని వాదన.
రాత్రి పెళ్లి భోజనాల విషయంలో జరిగిన గందరగోళానికి మా అమ్మ వంటవాణ్ణి నానా తిట్లు తిట్టింది. దాంతో మర్నాడు పగలు వంట బ్రహ్మాండంగా చేసి కాళ్ళ మీద పడి తప్పు చెప్పుకుని నిష్క్రమించాడు. పెళ్లి ఫోటోలు తీస్తానని పెద్ద కెమెరాతో పందిట్లో సందడి చేసిన మా వాడొకడు కెమెరాలో పెట్టిన రీలు సరైంది కాదుట. కాబట్టి ఆ పెళ్ళికి సాక్ష్యం లేదు. ఇంత గోల జరిగినా మగపెళ్లివారు ఒక్క మాట అంటే ఒట్టు. ఎంతో సంస్కారంగా ప్రవర్తించి మమ్మల్ని ఆశీర్వదించి పిల్లను అప్పచెప్పుకుని సంతోషంగా వెళ్ళిపోయారు. మేము మర్యాదలు సరిగ్గా చెయ్యలేదని మా ఆడపెళ్లివారిలోనే కొందరు అలిగి వెళ్ళిపోయారు. మర్నాడు నేనొక్కదాన్ని కమ్యూనిటీ హాల్ మెట్ల మీద కూర్చుని ఒక్కొక్క వస్తువే టెంట్ హౌస్ వాడితో అకౌంట్ సెటిల్ చేస్తుంటే మా ఆయన వచ్చి నా వెనక నించున్నారు. పెళ్ళికి ముందు ఎవరైనా సాయం చేస్తారు, ఈ పనికే తోడుండరు. వాడు 4 గ్లాసులు తగ్గాయంటే డబ్బులు ఇచ్చేయి, అనవసరంగా వాదించి తలనొప్పి తెచ్చుకోకు అని నాకు హితబోధ చేసి క్షేమంగా ఇల్లు చేర్చారు. అందుకే పెళ్లి చేసి చూడు అంటారేమో మన వాళ్ళు. మా ఆయన భయపడ్డట్టుగా తొలినాళ్లలో ఎన్నో ఆర్థికంగానూ వ్యాపారపరంగానూ ఇబ్బందులు పడ్డా వాటినన్నిటినీ దాటేసుకుని శాంతి సౌభాగ్యాలతో పిల్లా పాపలతో జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉన్నారు ఆ జంట. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.